పంజాబ్లోని మొహాలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మహిళను ఆమె సహోద్యోగి మాజీ ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి ఆఫీసులోనే కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తన గొంతును పదే పదే కత్తితో పొడుచుకుంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీ అనే వ్యక్తి గురువారం సాయంత్రం సుమారు 7:40 ఆఫీసులోకి వచ్చాడు. అక్కడ తన డెస్క్ వద్ద కూర్చొని పనిచేస్తున్న డింపుల్ అనే మహిళపై వెనుక నుంచి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. దాడి నుంచి తప్పించుకునేందుకు డింపుల్ పరిగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ హ్యారీ ఆమెను వెంటాడి గేటు సమీపంలో జుట్టు పట్టుకొని లాగి మరీ పదే పదే కత్తితో పొడిచినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన తోటి ఉద్యోగులు హర్విందర్ను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. చివరకు డింపుల్ కదలకుండా పడిపోయే వరకు ఆమెపై 20 కంటే ఎక్కువ సార్లు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం హ్యారీ తిరిగి కార్యాలయం లోపలికి వెళ్లి డింపుల్ మొదట కూర్చున్న ప్రదేశం వద్ద తన గొంతును కత్తితో పదే పదే పొడుచుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. హర్విందర్ తన గొంతును 30 కంటే ఎక్కువ సార్లు గాయపరుచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఇద్దరిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. హ్యారీ డింపుల్ గత 3 సంవత్సరాలుగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవలు అందించే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమ బంధంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొంతకాలం క్రితం వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. విడిపోయిన తర్వాత కూడా డింపుల్తో మళ్లీ సంబంధాన్ని కొనసాగించాలని హ్యారీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ, మానసిక ఆందోళనకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. గురువారం కార్యాలయంలో హ్యారీ డింపుల్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ వాగ్వాదం అనంతరం ఆగ్రహానికి గురైన హ్యారీ కత్తితో ఆమెపై దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఈ దారుణ ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు హ్యారీ, బాధితురాలు డింపుల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరూ పంజాబ్లోని పటియాలా ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం అన్ని ఆధారాలను సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది. మృతురాలు డింపుల్ మృతదేహానికి నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.